హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. యూఐ సినిమా ఎలా అన్న యూఎస్ సినిమా అయితే నాకు బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఎలా అనిపించింది అంటే మీరు ఒక సినిమా ఒకడు మన 2.5 గంటల సినిమాలో అంటే ఇంట్రడక్షన్ సీన్ కావాలి, ఇంటర్వల్ ఒక ఇష్టం ఏదో ఒక సస్పెన్స్ కావాలి, మళ్ళీ క్లైమాక్స్ కావాలి. కానీ ఉపేంద్ర గారి సినిమాలు ఎలా ఉంటాయి అంటే మీకు క్లైమాక్స్ తోనో ఇంట్రడక్షన్ సీన్ తోనో ఇంటర్వల్ టిస్ట్ తోనో సంబంధం ఉండదు. ఒక సొసైటీ ఎలా జరుగుతుంది, ఎలా ఉండాలి అంటే రియల్టీగా చూపించారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అందులో క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది, నీది పెద్దదా నాది చిన్నదా అనేది చాలా కామెడీగా అనిపించింది. బట్ ఆ సాంగ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే కథ అంతా ఆ సాంగ్ లోనే ఉంది. బట్ సినిమా కోసం చెప్పుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏం జరుగుతుందో ఒక రియాలిటీని చూపించారు. పాత ఉపేంద్ర గారి స్టైల్ సినిమాలో కనబడింది. కనబడిందండి. నేను అదే చెప్తున్నాను, పాత ఉపేంద్ర గారు అంటే నేను యూట్యూబ్ లో ఆయన సినిమాలు చూస్తాను. ఎందుకంటే నేను ఎదిగే టైంకి ఆయన సినిమాలు ఇప్పుడు వచ్చి థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి వచ్చిన ఒక ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, ఇది ఫ్యామిలీతో చూసేలా ఉందా ఉపేంద్ర గారి సినిమా యూఐ? పక్కగా ఫ్యామిలీతోనే కదన్న, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఓకే అన్న, ఇప్పుడు ఈ సినిమా ఉపేంద్ర గారు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ వారికి ఉపేంద్ర గారి కొత్త స్టైల్ నచ్చుతుందా, ఎలా ఉంటుంది అన్న? అది ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఇది పాన్ ఇండియా కాన్సెప్ట్ అన్న. ఒక సొసైటీ ఇలా జరుగుతుంది, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మనిషి బతికి ఒకలాగా బతుకుతాడు. అదే ఫుడ్, అదే నిద్ర, అదే సినిమాని అదే చూపించారు అక్కడ. ఇక్కడ నువ్వు ఎక్కువ నేను తక్కువ అని కాదు, అందరూ సమానం అనేది చూపించారు. 90s కిడ్స్ కంటే 90s వాళ్ళకు ఉపేంద్ర సినిమాలు అంటే పిచ్చి. సో ఇప్పుడు ఈ జనరేషన్ వారికి ఈ సినిమా ఎక్కుతుందా మరి? బంగాళా ఎక్కుతుంది ఈ సినిమా. ఇప్పుడున్న వాళ్ళకి ఈ సినిమా ఇది అంటే ఆయన ఎలాగంటే ఒక జనరేషన్ మట్టుకు ఒక సినిమా తెస్తున్నాడు. ఏ కావచ్చు ఈ కావచ్చు, బట్ ఈ వరకు అయితే నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ పక్కగా తోదు. ఇప్పుడు ఇది మన లాస్ట్ ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఉపేంద్ర రా, ఆ సినిమాలకు ఆ సినిమాల లెవెల్లో ఉందా లేకపోతే కొంచెం తక్కువ ఉందా? ఇలా కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అందులో మనకి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే రియాలిటీ, ఇంకా మనం అర్థం చేసుకునే కొద్దిగా పోవాలన్నమాట. మనం ఎలా ఉన్నామా, ఎలా చేసామా, ఎలా చేసుకున్నామా అనేది ఒక రియాలిటీగా తీసుకెళ్ళిపోయారు. బట్ ఆ స్థాయిలో అయితే ఉంటుంది. సినిమాకి రేటింగ్ అంటే రేటింగ్ అయితే 5 ఇచ్చేస్తాను. 5. ఓకే అన్న, సినిమా ఓవరాల్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? బంగారులాగా ఇచ్చిందని ఎంజాయ్ చేస్తూ చూసాను.